అన్నా అన్నా అన్న పులిరా ఏమైరా నువ్వు ఒకని కుక్కని కొట్టినట్టు కొట్టినావన్నా. అచ్చా మరి నేనెందుకు పడిపోయినరా? నాకు ఈ దెబ్బలేందిరా? అబ్బా అరే మళ్ళీ కథలు పడుతుర్రారా? కులు కుతుబ్షాల నుంచి ఇప్పుడు దాకా మా కాందాన్ మీద చెయ్యేసి లేడురా. ఎవడరా వాడు? మనిషిని ఎవడని ఇట్లా కొడతారా? బర్రెని కొట్టినట్టు కొట్టిండేందిరా? అబ్బా నాయనా శరత్తు విద్య మాట్లాడవేమ్రా? వాడు నన్ను కుక్కని కొట్టాడు కొడితే అసలే మా బాబు మస్తు పరిశీలన ఉండదు, నీకు తెలుసు కదా. అబ్బా అంతా ఈడ రాసినట్టు జరుగుతుందిరా. కౌంటరా? నాకు సంబంధించిన ఒక మ్యాటర్లో వాడు చాలా ఇంపార్టెంట్. పైగా సిటీలో పలుకుబడి ఉన్నాడు. అచ్చా సిటీలో మాకన్నా పెద్ద తోపా? తోప్కి బాప్. ఎలక్షన్లో మనకి సాధిస్తాడారా? హాత్ కూడా ఇస్తాడు. లేపుడు రాబాయ్ కుక్కని కొట్టాడు కొడుతుంటే ఎవడు పట్టించుకోలేదేమ్రా? కావాలని కొట్టించలేదు కదా. అరే నువ్వే కొట్టినావురా. ఏ పక్క ఊడు రాబాయ్, పర్సనల్ గా మాట్లాడాలి. అరే శరత్గా నేను చెప్పేది కాన్సన్ట్రేషన్ చేసిండ్రా. నువ్వు చెప్పినవన్నీ నేను అంత కాంప్రమైజ్ అవుతలేను. వాడు మనకి ఎలక్షన్లో హెల్ప్ చేస్తాడని కాంప్రమైజ్ అవుతున్నా. ఎలక్షన్లో హెల్ప్ చేస్తాడు కదా? చేస్తాడు రా. సరే ఉంటా. సరేరా. అబ్బా ఉంటా కాదురా, నేను పోతారా భయ్. అబ్బా అసలే మా బాబు మస్తు పరేషాన్లో ఉన్నాడు రా. స్పెట్స్ పెట్టరా భయ్. అరే జనాలకి జర మస్తు కనబడాలరా, గట్లయితేనే ఓట్లేస్తారా. అరే మళ్ళీ ఎలక్షన్లు అప్పుడు కలుస్తారా? अरे बंटुगा 10 इंच कन्या रेड गार्ड एस्केप रा. అడుగులే పిడుగులై అన్వేషణే సాగని చూపులే అస్త్రమై ఈ వేట కొనసాగని అడవి దారినే ఆరాధిస్తూ పడిన గుర్తులే బాటగా చేస్తూ తలపడు చెరవిడు కలబడు దయవిడు అడుగిడు త్వరపడు పరుగిడు చొరబడు. వేట వేట ఇది వేట వేట కసితో నడిపే పగ తీర్చే బాట. వేట వేట ఇది వేట వేట కసితో నడిపే పగ తీర్చే బాట. అస్త్రం చోటు సంధించిన వాడికి పోటు సిగొలిపిన కసితో చూడు చూపుల చెరనే విడిపోడు. అష్టదిక్కులే చుట్టుముట్టగా దుష్ట శక్తి
ఒక్కై ఒక్కటవ్వగా ఏ చోట నీ దాగుతాడులే ఎవడో ఒకడికి చిక్కుతాడులే వేట వేట ఇది వేట వేట కసితో నడిపే పగ తీర్చే బాట వేట వేట ఇది వేట వేట కసితో నడిపే పగ తీర్చే బాట పట్టించాలి కండబలముతో అడచివేసిన బుద్ధి బలముతో పోరు గెలవరా పెరుగులాట పని ఎంతసేపురా అసలు వేటు కదా అంతు తేల్చరా వేట వేట ఇది వేట వేట కసితో నడిపే పగ తీర్చే బాట వేట వేట ఇది వేట వేట కసితో నడిపే పగ తీర్చే బాట नमस्ते साहब। क्या रे? हाँ साहब। बाबा नहीं है? नहीं है। अक्का नहीं है? नहीं है। किधर जा रहा रे? सब लोग बाहर गए साहब। अरे ये काम कर, ये गेट बंद कर दे। हाँ साहब। कोई आए तो नहीं बोला, अब नहीं सोना। मालूम है मालूम है? मैं क्या ठीक है करूं? साहब। जी साहब। बाबा డన్ రా. తీసుకోరా. అరే బంటుగా, కన్యారెడ్డి గారి విషయంలో ఏదో ఒక ఫైనల్ డిసిజన్ తీసుకోవడం మంచిదిరా. లేదంటే ఇదిగో ఇలాగే టెన్షన్ పడాల్సి వస్తుంది. నేను అదే ఆలోచిస్తున్నాను రా. నాకు డౌట్ రా, ఈ సిటీలో కన్యారెడ్డి గారి మీద కేసులు లేని పోలీస్ స్టేషన్ అంటూ లేదు. వీడేమో బయట విచ్చలవిడిగా బలదూరుగా తిరుగుతుంటాడు. ఇందుకే కారణం ఏమై ఉంటది? పనికిరాని వ్యవస్థరా, నీచ రాజకీయ. బంటు ఏంటి ఏంట్రా ఏం మాట్లాడుతున్నావురా? అసలు నీకు ఏం తెలుసని మాట్లాడుతున్నావురా? అంతా తెలిసే మాట్లాడుతున్నా. ఏంటో అది. మా ఫ్రెండ్ శరత్ గడి చెల్లెలు మర్డర్ కేసు విషయంలో వాళ్ళ ఫ్యామిలీ అంతా వచ్చి మనల్ని హెల్ప్ అడిగినప్పుడు నువ్వేం చేసావు? ఆ విషయం గురించి మాట్లాడుతున్నా. తప్పులు తెలియకుండా తలదూర్చడని ఆనాడే అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాను కదరా. అది సర్లే కానీ సీఎం పేచీలో పెండింగ్లో ఉన్న మన పవర్ ప్రాజెక్ట్ విషయంలో ఆ బొమ్మారెడ్డితో ఏదో అవసరం ఉందని చెప్పి మందు మాటలతో పార్టీ ఇచ్చావంటగా. మనీ నింపిన సూట్ కేసుతో కార్ దాకా వెళ్ళి సాగనంపావంటగా. నీ మాటల్ని బట్టి నాకు అర్థమవుతుంది, నా వెనకేదో ఎవ్వారాలు గుడుబుఠాణీలు నడుపుతున్నట్టు. నువ్వు అనుమానం ఏముంది? ఖచ్చితంగా నడుపుతాను కూడా. మేం పెద్దవాళ్ళంరా, తప్పు చేసినా ఒప్పు చేసినా అదో పద్ధతిరా. మరి మేము చిన్నోళ్ళం, తప్పులు చేయం, అన్ని ఒప్పులే చేస్తాం. ఒరే నేను నీ తండ్రినిరా. ఇప్పుడు కాదన్న వాడేవాడు. ఈ ఇంట్లో నా బతుకు వీధికొక్కటే హీనమైపోయింది. అబ్బా అబ్బా అబ్బా.
సరే, నువ్వు ఆ 2 సెల్ ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేసి వెంటనే రిటర్న్ అవ్వు. ఓకే. అరే శరత్, ఇప్పుడు నేను చెప్పిన వేలో మ్యాటర్ బొమ్మారెడ్డికి రీచ్ అవ్వడా? కన్నరెడ్డి గారి సెల్లో 50 మిస్డ్ కాల్స్, అప్రూప్ గారి సెల్లో 30 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. బొమ్మారెడ్డి నుంచి ఎన్ని కాల్స్ వచ్చినాయంట? 50 కాల్స్. ఎక్కడ చేశాడు సెల్లాడు? ల్యాంకో హిల్స్ దగ్గర. శరత్, నూటల మనోడు గారు వచ్చిండ్రా. ఆడెందుకు వచ్చాడు? డ్రామా వేషాలు అడిగా తప్పు. ఎవడ్రా వీడికి అడ్రస్ చెప్పింది? నేనేరా చెప్పింది. పక్క నా కొడక. ఇక్కడ ఏంట్రా అర్థం కాలేదురా. ఇక్కడికి ఎందుకు వచ్చావని? ఇలాంటి క్వశ్చన్స్ ఏంట్రా? మీరందరూ నా బెస్ట్ ఫ్రెండ్స్ కదా. అవన్నీ కాదురా, ఎవరి కోసం వచ్చావు? అంటే చెప్పడం కొంచెం కష్టమే. ఎంత ఇంపార్టెంట్ వర్క్ పెట్టుకుని ఎక్కడికి వెళ్ళావు? అది దిల్ రాజు గారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సినిమా ఇంకోటి రిలీజ్ అయితేను చూడడానికి వెళ్ళాను. నీ కొత్తగా ఏం చూపించారు అందులో? ఆప్యాయతలు, అనురాగాలు, అనుబంధాలు, ఆకర్షణల మధ్య సంఘర్షణలు రా. ఇంతకు ముందు ఎన్ని సినిమాలో చూసాం రా అది. ఫీల్ కొత్తగా ఉందిరా. ఇంతకేమంటావురా? ఒరే శరత్, కన్యాగడ్ మీకు చేసిన అన్యాయంలో నువ్వు తీసుకున్న డెసిషన్ 100% కరెక్ట్. ఈ విషయంలో మీకు నేనేం చేయలేకపోయాను బికాస్ ఆఫ్ మై ఫాదర్. నేను తండ్రి చాటు బిడ్డను కదా. బట్ నా మోరల్ సపోర్ట్ ఎప్పుడు నీకే. అంత అవసరం అవ్వండి ఇప్పుడు కలవడం? ఒరే చంద్ర, కన్యాగడి కనువిప్పు కలగడానికి న్యూటన్ సైంటిస్ట్ అవసరం లేదురా. ఈ న్యూట్రల్ మనో చాలు. సెల్లు ఫోనా? ఇవ్వు. అమ్మో, మా డాడీ గిఫ్ట్. ఇది లేకపోతే మా నాన్న ఇంటికి రానివాడు. జాగ్రత్త. వాటర్ దొరుకుతుందా? కన్నిక, బాగున్నావా? నా కొడుకుల్ని ఒక్కడిని కూడా వదలనరా. కనపడిన వాడిని కనపడిన దగ్గర, దొరికిన వాడిని దొరికిన దగ్గర ముక్కల ముక్కల కింద నరికి చంపుతా నా కొడుకుల్ని. అదే వద్దురా కనిగా, వద్దురా. నా అలా నోట్రలు కొట్టవే, నీతో మాట్లాడిన గొడవే, నీ గురించి మాట్లాడిన గొడవే. నువ్వు మారవా? ఎప్పుడు ఇలాగే ఉంటావా? నువ్వేమో కనిపించే రౌడీ, వాడేమో కనబడని రౌడీ. అసలు నువ్వేం చేసావు తెలుసా? వాడి చెల్లిని ఘోరాతి ఘోరంగా మర్డర్ చేసేసావు. ఆ శరత్ కాంప్రమైజ్ కావట్లేదు. ఏదో చొరవ తీసుకొని కాంప్రమైజ్ చేద్దాం అనుకుంటే ఈలోగా చంద్రగారు ఫోన్ చేసి నీ కిడ్నాప్ విషయంలో నా హెల్ప్ అడిగాడు. నాకు టెన్షన్ వచ్చేసింది, ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు వెంటనే దిల్ రాజు గారి సినిమాకి వెళ్ళా. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, రిలీఫ్ అయిపోయా. అబ్బా, ఏం సినిమా నాది! ఆప్యాయతలు, అనుబంధాలు, అనురాగాలు, వాటి మధ్యదొక సంఘర్షణ. ఇలాంటివన్నీ నీకు అర్థం కాదు, కొత్త కొత్తగా ఉంటాయి. నీకు తెలిసిందల్లా తాగామా, తిన్నామా, అమ్మాయిలతో అంజామియా చేసామా, పొడిచామా, ఇవి తప్ప ఏం తెలీదు నీకు. చేంజ్ చెప్పరా. అమ్మా, నేను ఇక్కడికి వచ్చింది మాట్లాడడం కోసమే, చేంజ్ చెప్పడానికి కాదు. రై, ఆ వాటర్ బాటిల్ ఇవ్వరా. దానికే మహాభాగ్యం కన్నిగా. నా కోసం బార్లో బీర్లు ఓపెన్ చేయలేదా? విస్కీలో సోడా కలపలేదా? ఆఫ్టర్ ఆల్ వాటర్. నా ముద్దుల కన్నికి కిల్లే వాటర్. న్యూట్రమోనోగాడికి ఏదో పగలి ఉంటుందిలే. సరే నువ్వు వెళ్ళి నేను చూస్తా.